సాలిడ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దీన్ని ప్రూవ్ చేయాలని కొంచెం దానికి టైం పట్టింది. చెప్పాను కదా, స్టార్టింగ్ కూడా కొంచెం ఎమోషనల్ మూమెంట్స్ ఉండే మాకు. అవన్నీ బయటికి వచ్చి ఎస్ దీని మీద మనం ఫైట్ చేయాలి అని డిసైడ్ అయ్యి, ఎందుకంటే నాకు అది అడ్డమవుతుంది. దాని ఏమంటారు, దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో నాకు ఇప్పుడు క్లీనింగ్ చేయాలంటే నాకు కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు ఏదో ప్రేమించొద్దు అని సంథింగ్ ఒకటి చూసా. ఇదే ఓకే, బేబీనే ప్రేమించొద్దు. నో అట్లా కాదు. ఏదైతే నేను స్టోరీ రాసినానో అది ప్రేమించొద్దు సినిమా. ఓకేనా, దానిలోంచి వాళ్ళు సీన్స్ లిఫ్ట్ చేసి బేబీ అని చేస్తారు. అంటే మీ కథలోంచి సీన్లు మార్చి వాళ్ళు బేబీలా కన్వర్ట్ చేసుకున్నారు. స్టోలెన్ అండ్ మాడిఫైడ్ బై యువర్ ప్రేమించొద్దు. సో ఇంత జరిగింది కదా, మీరు సాయి రాజేష్ కి ఫోన్ చేశారా సినిమా రిలీజ్ అయిన తర్వాత, బేబీ రిలీజ్ అయిన తర్వాత? ఒక విషయం, 2016 లో నేను వెళ్ళిపోయేటప్పుడు అన్ని రోజులు నాకు కాల్ ఎత్తలేదు, నాకు రెస్పాన్స్ చేయలేదు. వై విల్ ఐ కాల్ హిమ్, నేను ఎందుకు కాల్ చేస్తాను? దెన్ దట్స్ వై వి సెండ్ దెమ్ ఏ నోటీస్. పంపినా నోటీస్ కైనా రిప్లై సమ్ వే ఆర్ అదర్. వాళ్ళు రివర్స్ పంపినారు. రివర్స్ నోటీస్ పంపించారా? రివర్స్ రిప్లై దానికి పంపి నేనే నీకు కథ చెప్పిన అంటున్నాడు.